నా పేరు సున్నా బ్రహ్మయ్య. డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తాను. కొండేపి మండలంలో గవర్నమెంట్ జాబు గెజిటెడ్ ఆఫీసర్‌ని. నాకు ఈ అవకాశం నా ఫ్రెండ్ సార్ కూడా డిప్యూటీ తహసీల్దారే. రమ్య రవికాంత్ సార్ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. సార్ వాళ్ళు మా మిసెస్‌ని సంప్రదించి, మా మిసెస్ వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి, మా మిసెస్ ద్వారా ఈ ఐడీ తీసుకొని ఈరోజు ఇద్దరం కలిసి మేడం ఫుల్ టైము, నేను పార్ట్ టైము వెస్టేజ్ చేస్తా ఉన్నాం సార్. వెస్టేజ్ అనేది చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఎవరికైతే డబ్బు అవసరం ఉందో, ఎవరికైతే ఆరోగ్యం అవసరం ఉందో, ఎవరికైతే సమాజంలో మంచి పేరు కావాలో, వాళ్ళందరూ కూడా తప్పకుండా చేయాల్సినటువంటి ఒక మంచి పని ఏందంటే అది వెస్టేజ్. నేను వెస్టేజ్‌ని ఒక బిజినెస్‌లా ఎప్పుడు భావించను. వెస్టేజ్ అనేది ఒక మంచి పని, ఒక పేదరికం మీద మనం చేసేటువంటి ఒక యుద్ధంలానే నేనైతే భావిస్తా. అలాంటి వెస్టేజ్‌ని నాకు పరిచయం చేసినటువంటి మై గ్రేట్ లీడర్, మై మెంటర్ రమ్య రవికాంత్ సార్‌కి మీ అందరి సమక్షంలో పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా నన్ను ముందుండి నడిపిస్తూ అహర్నిశలు నా అభివృద్ధికి కష్టపడుతున్నటువంటి మై గ్రేట్ లీడర్, మై మెంటర్, మై ఇన్‌స్పిరబుల్ పర్సన్, ఫైర్ బ్రాండ్ బాలం శ్రీనివాస్ సార్‌కి, అదేవిధంగా ఆహ్, సార్ మాటలే నాకు ఒక దైవ వాక్యాలుగా తీసుకొని నేను ఈరోజు ధైర్యంగా వెస్టేజ్‌లో ముందుకెళ్తున్నానంటే అందుకు కారణం ది గ్రేట్ గురూజీ ఎంఎస్ఆర్ గారు. ఎంఎస్ఆర్ గారిలో ఉన్నటువంటి విలువలు, ఎంఎస్ఆర్ గారిలో ఉన్నటువంటి ఒక దార్శనికత ఏదైతే ఉన్నాయో, అవి మాత్రమే నన్ను వెస్టేజ్‌లో నిలబడడానికి స్టార్టింగ్‌లో కారణమయ్యాయి. సార్ యొక్క మాటలు. ఒక బలవంతుడు బలహీనుల పక్షాన నిలబడితే వ్యవస్థలో చాలా మార్పులొస్తాయి బ్రహ్మయ్య సార్. మీరు వెస్టేజ్‌లో రావడం చాలా సంతోషం. వెస్టేజ్‌లో మీరు నిలబడండి అన్న మాటలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. సో, వీళ్ళందరికి గూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు నేను వెస్టేజ్‌లో నిలబడ్డానికి కారణమైనటువంటి మై లైఫ్ లైన్స్ ఎవరైతే నా లైఫ్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా నన్ను నమ్మి నేనేదో జేస్తాను, నేనేదో వాళ్ళని ఉద్ధరిస్తానని జెప్పి ఆధార్ కార్డ్ ఇచ్చి ఐడీ తీసుకొని, ప్రొడక్ట్‌లు కొని వాడుకుంటూ టీమ్‌ని బిల్డ్ చేస్తున్నటువంటి నా టీమ్, నా లైఫ్ లైన్ మొత్తానికి గూడా నా 3 తరాలు రుణపడి ఉంటా సార్. ఆహ్, మనం సెషన్‌లోకెళ్తే ఈ సెషన్ నేను ఎక్కువ సేపు చెప్పను సార్. జస్ట్ 20-25 మినిట్స్ సెషన్ నేను కంప్లీట్ జేస్తాను. ఆహ్, ఈరోజు నా ప్రయత్నం గాని, బ్రహ్మయ్య సార్ ప్రయత్నం గాని ఒకటే. ఏంటంటే, నా మాటలు వినడం ద్వారా ఎవరన్నా ఒకరన్నా కనెక్ట్ అయ్యి సిస్టమ్‌లో నిలబడితే, కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు వెస్టేజ్‌ని అనే అవకాశాన్ని అందిపుచ్చుకొని బాగుపడతాయని మా ఉద్దేశం. అది ఎలా అంటే ఎంఎస్ఆర్ బిఫోర్ వెస్టేజ్ మాదాసి శ్రీనివాసరావు. ఇప్పుడు ఎంఎస్ఆర్. సార్ నిలబడకపోతే మనం అందరం లేం. అదేవిధంగా రేపల్లె సీను సార్. రేపల్లె సీను సార్ బస్‌లో పరిచయమైనటువంటి వ్యక్తి విజయ వెంకటేష్ సార్. విజయ వెంకటేష్ సార్‌కి బస్‌లో టికెట్ కొట్టిన వ్యక్తి పాండు సార్. సో, పాండు సార్ ఫ్రెండు బాలం శ్రీనివాస్ సార్. బాలం శ్రీనివాస్ సార్ ఫ్రెండు రవికాంత్ సార్. రవికాంత్ సార్ ఫ్రెండ్ నేను. చూడండి. ఒక ఎంఎస్ఆర్ గారు డిసైడ్ అయితే, ఒక రేపల్లె సీను సార్ డిసైడ్ అయితే, ఒక విజయ వెంకటేష్ సార్ డిసైడ్ అయితే, ఒక పాండు సార్ డిసైడ్ అయితే మేమందరం వచ్చాం. అలా ఈరోజు నా మాటలతో ఎవరన్నా విని ఒక్కరు డిసైడ్ అయినా కొన్ని లక్షల ఫ్యామిలీలు వెస్టేజ్‌లోకొచ్చి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని తీసుకునే అవకాశం ఉంది గాబట్టి, నేను ఈ జూమ్ సెషన్‌ని మీకు వింటున్నా. మీ జీవితంలో చాలా చాలా సమయాన్ని వేస్ట్ చేసుంటారు. రీల్స్ చూసుకుంటున్నాం, సినిమాలు చూసుకుంటున్నాం, కబుర్లు చెప్పుకుంటున్నాం. కానీ మీ జీవితంలో ఈ హాఫ్ అన్ అవర్ టయాన్ని నిద్రపోకుండా ఆన్ జేసి పక్కన పెట్టుకొని నిద్రపోకుండా నేను చెప్పే ఈ మాటలు గాని మీరు గాని విన్నట్లయితే మీకు గూడా వెస్టేజ్ జేయాలనిపిస్తే మీకనిపించేటువంటి చిన్న ఆలోచనే మీ 3 తరాల భవిష్యత్తును నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నా కోసం, బ్రహ్మయ్య సార్ కోసం ఆన్ జేసి పక్కన పెట్టుకొని నిద్రపోయే వాళ్ళందరికి మళ్ళీ జెప్తున్నా. ఒక్కసారి ఆ మత్తు వదిలి అసలు వెస్టేజ్ ఎందుకు ఒక గెస్టెడ్ ఆఫీసర్ వెస్టేజ్‌ని ఇంత సీరియస్‌గా చేస్తున్నాడో ఒక 10 నిమిషాలు తెలుసుకోండి. ఓకేనా? థాంక్ యూ సార్. మళ్ళొకసారి చెప్తున్నా నా పేరు సుగుణ బ్రహ్మయ్య. ఉండేది సింగరాయకొండ. పుట్టింది, పెరిగింది సింగరాయకొండే. నాది గూడా పెద్ద రిచ్ ఫ్యామిలీ ఏం గాదు సార్.
మాది గూడా మధ్య తరగతి అనటం కన్నా గూడా దిగువ మధ్య తరగతి కుటుంబం. మా నాన్న ఒక బిల్డర్ మేస్త్రి, సెంట్రింగ్ మేస్త్రి. మా నాన్నకి నలుగురు సంతానం. ఆ నలుగురు సంతానంలో నేను పెద్దవాడిని. మా నాన్నగారు గూడా ఏం చదువుకోలేదు సార్. చిన్నప్పుడు కొంతమంది ఆసాముల దగ్గర బర్రెలు, మేకలు కాయడానికి వెళ్లి, అక్కడ రాత్రిపూట వాళ్ళు చెప్పే బడి విని, చదవడం, రాయడం మాత్రమే నేర్చుకున్నాడు. ఆ చదవడం, రాయడం నేర్చుకున్న తర్వాత తనకి అర్థమైందేందంటే, చదువు యొక్క గొప్పతనం అర్థమైంది. అంటే ఒకటే డిసైడ్ అయ్యాడు. నేను కూలోడిని, నా పిల్లలు కూలోళ్ళు కాకూడదు. దానికి ఒకే ఒక్క మార్గం చదువు. ఆ చదువు నేను వీళ్ళకిప్పిస్తే వీళ్ళ జీవితాలు మారతాయనే ఉద్దేశంతోటి ఎన్నో కష్టాలు పడి మా నాన్న మా నలుగురిని గూడా మంచి చదువులు చదివిచ్చాడు సార్. మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి ఒకే మాట చెప్పాడు. "అయ్యా! మనం పేదోళ్ళం, కూలోళ్ళం. ఒక కూలోడు కొడుకు మళ్ళీ కూలోడు కాకుండా ఉండాలి అంటే నువ్వు కష్టపడి చదువుకో. బాగా చదువుకో అయ్యా! బాగా చదువొస్తది. బాగా చదువొస్తే మంచి ఉద్యోగం వస్తది. మంచి ఉద్యోగం వస్తే నీ జీవితం చాలా బావుంటదని" చెప్పేవాడు. సో, మా నాన్నే నా హీరో. మా నాన్నే మా హీరో గాబట్టి, మా నాన్న ఏం జెప్పాడో అది తూచా తప్పకుండా పాటిచ్చాం. ఎంసీఏ, ఎంఎస్సీ, బీఈడీ, డబుల్ పీజీ చేశా. నాకున్నటువంటి చిన్నప్పటి నుంచి నాకున్నటువంటి నా చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి అందరు వ్యక్తులు గూడా గవర్నమెంట్ ఎంప్లాయీసు, అది గూడా ఎస్పెషల్లీ టీచర్స్. సో, నేను గూడా మన చుట్టూ ఎవరుంటే మనం గూడా అదే అవ్వాలనుకుంటాం కాబట్టి, నేను గూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్ అవ్వాలని చాలా కష్టపడి చదివా. 2008లో ఒక నోటిఫికేషనొచ్చింది. ఆ నోటిఫికేషన్‌లో జాబ్ మిస్ అయింది. తర్వాత 2012 వరకు ఎలాంటి డీఎస్సీ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల, జీవితంలో తొందరగా స్థిరపడాలనే ఉద్దేశంతోటి చాలా చాలా కోర్సులు చేశా. ఆహ్, నాకు చిన్నప్పటి నుంచి కూడా నా సొంత కాళ్ళ మీద నిలబడాలి. పేరెంట్స్ మీద ఆధారపడకూడదు అనేటువంటి మనస్తత్వం. ఒక 4, 5 సంవత్సరాల్లో ప్రైవేట్ స్కూల్‌లో ఫ్యాకల్టీగా పనిచేశా. ట్యూషన్స్ చెప్పా. హోమ్ ఆహ్, హోమ్ ట్యూషన్స్ చెప్పా. చాలా చాలా చేశా. అంతిమంగా 2012లో నాకు మంచి అవకాశం అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారా నాకు రావడం జరిగింది. ఒకేసారి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ, సోషల్ వెల్‌ఫేర్ ఆఫీసర్స్, డీఎస్సీ ఇవన్నీ ఒకేసారి ఒకే మంత్‌లో నోటిఫికేషన్స్ పడ్డం. అన్నిటికి అప్లై జేయడం. గ్రూప్ 1 మెయిన్స్ క్లియర్ చేశాను. గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. కానీ అది మెయిన్స్ రాసేంత టాలెంట్ కాదు. ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి దాన్ని వదిలేసా. గ్రూప్ 2 మాత్రం ఒక, ఒక 10 మార్కులతో మిస్ అయింది. గ్రూప్ 3 కూడా కొంచెం మిస్ అయింది. డీఎస్సీ నాకు ఎంతో ఇష్టపడినటువంటి డీఎస్సీ మాత్రం 0.42 మార్క్స్ తోటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మిస్ చేసుకున్నాను. అప్పుడు చాలా బాధేసింది. ఆ తర్వాత ఎమ్మటనే ఒక వారం, 10 రోజుల్లో మరో రిజల్ట్స్ వచ్చాయి. అదే గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చాయి. గ్రూప్ 4లో స్టేట్ 9థ్ ర్యాంకు, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ తోటి ప్రకాశం జిల్లా రెవెన్యూ యూనిట్‌లో అది జూనియర్ అసిస్టెంట్‌గా జాబ్‌లో జాయిన్ అయ్యాను సార్. నా జాబ్‌లో జాయిన్ అయినప్పుడు నా జీతం వచ్చేసి రూ. 14,447. నేను ఒక 13 సంవత్సరాలు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో వివిధ క్యాడర్స్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా, సీనియర్ అసిస్టెంట్‌గా, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా, ఆహ్, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్‌గా, డిప్యూటీ తహసీల్దార్‌గా, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్‌గా 13 సంవత్సరాలు పనిచేస్తే నేనేం చేసినా చాలా నిబద్ధతతో చేస్తాను. నేనేం చేసినా మందలో ఒకడుగా ఉండాలని కోరుకోను సార్. ఎప్పుడు కూడా వందలో ఒకడుగా ఉండాలని కోరుకుంటా. ఆ క్రమంలో ఈ 13 సంవత్సరాల్లో నా కష్టాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం చాలా అవార్డ్స్ ఇచ్చింది. అవార్డ్స్ వచ్చాయి గానీ, డబ్బులు మాత్రం జీతం మాత్రం పెరగట్ల. సో, ఒక 13 సంవత్సరాలు నేను ఆహ్, గవర్నమెంట్ జాబ్‌లో పనిచేస్తే నా ఇన్‌కమ్ వచ్చేసరికి 57,000. కానీ నేను వెస్టేజ్‌లో 2024 సెప్టెంబర్ 3 తారీఖున ఐడీ తీసుకొని, వెస్టేజ్‌లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్‌ని వాడుకుంటే ఇంటిల్ల పాదికి ఆరోగ్యం వచ్చింది. నాకొచ్చినటువంటి ఆరోగ్యాన్ని 10 మందికి చెప్పుకుంటూ పోతే, ఈరోజు నా వెస్టేజ్‌లో నా హైయెస్ట్ ఇన్‌కమ్ రూ. 60,874. చూడండి మై డియర్ ఆల్ గ్రేట్ లీడర్స్ అండ్ వెస్టేజియన్స్. 28 సంవత్సరాలు చదువుకొని 2 సంవత్సరాలు అఖండ దీక్షలో సాఫ్ట్‌వేర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితే 13 సంవత్సరాలు కష్టపడి ఉద్యోగం చేస్తే 57,000. ఒక 18 నెలలు అప్లైనర్ చేయి పట్టుకొని అప్లైయర్ చెప్పినట్టు వింటూ, ప్రొడక్ట్స్ వాడుకుంటూ, నాకు జరిగిన మంచిని 10 మందికి చెప్పుకుంటా పోతే, ఈరోజు నా ఇన్‌కమ్ వచ్చేసి 61,000. ఇది చూసిన తర్వాత నాకు ఎక్కడ జేయాలో అర్థమైంది. అలా అని నేను ఆ జాబ్‌ని వదలలేదు.
జాబ్‌ని పక్కన పెట్టలేదు. అప్పుడు జాబ్‌లో ఎలాంటి పెర్ఫార్మన్స్ ఉందో, ఇప్పుడు జాబ్‌లో అలాంటి పెర్ఫార్మన్స్ చేసుకుంటూ, ఈరోజు వెస్టేజ్‌ని చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నా. ఇలాంటి వెస్టేజ్ నాకెలా పరిచయం అయింది అంటే, ఒక్క నిమిషం సార్. ఇలాంటి వెస్టేజ్ నాకెలా పరిచయం అయిందంటే, నేను 2024 సెప్టెంబర్‌లో కందుకూరులో కందుకూరులో సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నప్పుడు, మా ఫ్రెండ్ రవికాంత్ సార్ నాకు ఫోన్ ద్వారా ఈ వెస్టేజ్ గురించి చెప్పాడు. అది మార్చ్‌లో చెప్పాడు సార్. నేను దాన్ని వినలేదు. ఇదేదో మనీసర్ ట్రేడెడ్ కంపెనీ డబ్బులు కట్టడం, కట్టించడం చేయమంటాడు. ఇది మన వల్ల కాదులే అని నేను వినలేదు. తర్వాత రవికాంత్ సార్‌కి రూ. 9,000 చెక్కొచ్చినప్పుడు, ఆ చెక్కు నాకు పెట్టి ఫోను చేశాడు. "బ్రహ్మయ్య ఒకసారి ఆలోచించు. ఇందులో చాలా డబ్బులున్నాయి. మా ఫ్రెండ్స్ చాలా మంది డబ్బు సంపాదిస్తున్నారని" చెప్తే, డబ్బనేది నాకు అవసరమే. ఎందుకంటే, ముగ్గురు పిల్లలు, బయట ఖర్చులు పెరుగుతా ఉన్నాయి. కానీ జీతం మాత్రం పెరగట్లేదు. డబ్బు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటే మంచిదనే ఉద్దేశంతోటి నేను గూడా ఎదురు చూస్తా ఉన్నా. ఏదైనా చేసుకుంటే బాగుండు, చేసుకుంటే బాగుండు. ఏం జేయాలన్నా పెట్టుబడి గావాలి. ఆ పెట్టుబడి పెట్టే స్తోమత నాకు లేదు గాబట్టి, ఎలాంటి పెట్టుబడి లేని వ్యాపారం వెస్టేజ్ అనేది ఒకటుందని నేను క్లారిటీ తీసుకున్న తర్వాత, ఫస్ట్ టైము బాలా శ్రీనివాస్ సార్ మీటింగ్ విన్నా. తర్వాత ఎంఎస్ఆర్ గురువు గారి మీటింగ్ విన్నా. తర్వాత సుబ్బయ్య సార్ మీటింగ్ ఒంగోలులో మీటింగ్ అటెండ్ అయిన తర్వాత, వెస్టేజ్ అనేది నేనేదైతే వెతుకుతున్నానో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కోసం, అది వెస్టేజే, ఇంకేది గాదు అని డిసైడ్ అయిన తర్వాత, చిన్నగా వెస్టేజ్‌లో జర్నీ అనేది మొదలుపెట్టా సార్. వెస్టేజ్‌లో నేను ఫస్ట్ మంతు నా ఇంట్లోకి గావాల్సిన వస్తువులు కొనుక్కొని వాడుకుంటే రూ. 216 తర్వాత నేను ఇన్ని సంవత్సరాల నుంచి డీమార్ట్‌లోనో, మోర్‌లోనో, రిలయన్స్ మార్ట్‌లోనో, మా ఇంటి దగ్గర షాప్‌లోనో ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటా ఉంటే, ఎప్పుడు గూడా ఫ్రీ ప్రొడక్ట్ రాలేదు. రూపాయి గూడా డబ్బులు రిటర్న్ రాలేదు. ఇదేదో బాగుంది డబ్బులొస్తున్నాయనే ఉద్దేశంతోటి కొంచెం ఆ నలుగురిని, ఇంకో నలుగురు, ఆ నలుగురిని, ఇంకో నలుగురిని చెప్పుకుంటా పోతే, రెండో నెలలో 1239, మూడో నెలలో 9409, ఐదో నెలలో 1339, ఆరో నెలలోనే రూ. 18,670 తీసుకోవటం జరిగింది. సో, ఇట్లా చిన్నగా టీమ్‌ని ఫార్మ్ చేసుకుంటూ, ఆహ్, హైయెస్ట్ ఇన్‌కమ్ రూ. 61,874 తీసుకోవడం జరిగింది. అయితే వెస్టేజ్‌లో ఐడీ తీసుకోంగానే డబ్బులొస్తాయా అంటే, డబ్బులు రావు సార్. అసలు వెస్టేజ్ సిస్టమ్ ఇంత గొప్పదా? నిజంగా ఇది మనం చేయొచ్చా? చేయకూడదా? ఇది చేస్తే మళ్ళీ ఏదైనా ఒక పని మొదలెడితే మళ్ళీ మధ్యలో ఆపకూడదు అని ఎంతో మానసిక సంఘర్షణ చెందుతున్నప్పుడే నాకు నన్ను వెస్టేజ్ సిస్టమ్‌లో నిలబడడానికి కారణమైనటువంటి ఆహ్, విషయం ఏందంటే మీటింగ్స్ సార్. మీటింగ్స్, మోర్ మీటింగ్స్. అది జూమ్ మీటింగ్స్ ముఖ్యంగా. ఉదయం పూట మాకు హైదరాబాద్ టీమ్ గదా మాది. మా టీమ్ హైదరాబాద్, బాలం శ్రీనివాస్ హైదరాబాద్ సార్ టీమ్. 5 గంటలకి ఒక జూమ్ మీటింగొస్తది. ఆ 5 గంటల జూమ్‌లో కంప్లీట్‌గా సబ్జెక్ట్ నాలెడ్జ్, ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్పిస్తారు. ఆ జూమ్‌లో అటెండ్ అవ్వడం. తర్వాత నైట్ 8 గంటలకి కంప్లీట్ మోటివేషన్ స్పీకర్స్, మన వెస్టేజ్‌లో సక్సెస్ అయినటువంటి టెస్టిమోనీస్ ఇవన్నీ వింటూ, ఒక సాధారణ వ్యక్తులుగా, అసాధారణ వ్యక్తులుగా మారుతున్నటువంటి వ్యవస్థ వెస్టేజ్ అని గుర్తించిన తర్వాత, దీని గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, మన దగ్గరలో జరిగేటువంటి మీటింగ్స్ ముఖ్యంగా కందుకూరు. కందుకూరు నేను వెస్టేజ్‌లో చేరిన కొత్తలో కందుకూరులో ప్రతి వారం మీటింగ్ జరిగేది. కందుకూరు, కందుకూరులో మీటింగ్ జరిగేది. తర్వాత ఒంగోలులో మీటింగ్ జరిగేది. గుంటూరులో సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ అటెండ్ అయ్యా. ఒంగోలులో సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ అటెండ్ అయ్యా. ఈ మీటింగ్స్ అన్నీ ఒక ఎత్తయితే, తర్వాత బూట్ క్యాంప్, కోటప్పకొండలో జరిగినటువంటి బూట్ క్యాంప్‌కి నా అప్లైనర్ నన్ను బలవంతంగానే తీసుకున్నాడు. నేను ఇంకొక ఇద్దరు వ్యక్తులతోటి ఆ బూట్ క్యాంప్‌కి వెళ్ళడం జరిగింది. ఆ బూట్ క్యాంప్‌కెళ్ళిన తర్వాత అప్పటి వరకు నాలో కొన్ని చిన్న చిన్న అనుమానాలు, అపోహలు ఉండేవి. ఆ చిన్న చిన్న అనుమానాలు, అపోహలు అన్నీ గూడా ఆ 2 రోజుల బూట్ క్యాంప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నీ పోయాయి. ఆ రోజు డిసైడ్ అయిపోయా. మనం వెస్టేజ్ చేయాలి. ఈ వెస్టేజ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. మనం వెస్టేజ్ జేయాలి. మనం వెస్టేజ్ జేస్తే మన ఒక్కలం బాగుపడడం కాదు. మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి చాలా మంది పేద బిడ్డలకి, ఆడబిడ్డలకు కూడా మనం యూజ్ మంచి ఉపాధి అవకాశాలు ఇవ్వచ్చు. అలా 3 తరాలను గూడా మనం బాగుపడొచ్చు. నేను తెలివైన వాడిని. నేను బలవంతుడిని. తెలివైన వాడు, ఒక బలవంతుడు డిసైడ్ అయితే ఎలా ఉంటదో చూపిచ్చాలని డిసైడ్ అయ్యా. సార్ చెప్తూ ఉంటాడు గురువుగారు. ఒక బలవంతుడు పోరాడితే, ఆ బలహీనుల పక్షాన నిలబడి పోరాడితే, ఆ బలహీనులు గూడా బలవంతులుగా ఎదిగేటువంటి అద్భుతమైనటువంటి అవకాశమే వెస్టేజ్. అప్పటినుంచి కూడా
నాకు తెలిసిన వాళ్ళకి, కనపడిన వాళ్ళకి దీని గురించి చెప్పుకుంటూ వెళ్తున్నా. చాలామంది యాక్సెప్ట్ జేశారు. చాలామంది రిజెక్ట్ జేశారు. చాలామంది అభినందించారు. చాలామంది అవమానించారు. సో, అభినందనలు తీసుకున్న, ఆ అవమానాలను వదిలేసా. అలా ఇది ఎందుకు అంటే, దీని గురించి తెలిసింది నాకు, చూసింది నేను, వినింది నేను. గురువు గారిని గాని, సీని సార్‌ని గాని, రవికాంత్ సార్‌ని గాని, కొండేపి సురేష్ సార్‌ని గాని, బ్రహ్మయ్య సార్‌ని గాని, వీళ్ళందరిని నేను చాలా చాలా మీటింగ్‌లో చూసా, విన్నా, మాట్లాడా. వీళ్ళందరూ కూడా సామాన్యమైన వ్యక్తులే. వీళ్ళకేమో 2 తలకాయలు, 4 కాళ్ళు, 6 చేతులతో ఏం పుట్టల. కానీ వీళ్ళు చెక్కులు చూసిన తర్వాత, వీళ్ళకి సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాదు. ఇది మనం చెయ్యాలి అని ఎప్పుడు ఏ వ్యక్తి ద్వారా డీమోటివేట్ అవుతున్నా కూడా కొన్ని యూట్యూబ్‌లో ఉన్నటువంటి వీడియోస్‌ని కొంతమంది వ్యక్తులకు ఫోను చేసి మాట్లాడడం వల్ల మళ్ళా సిస్టమ్‌లోకి రీబ్యాక్ అయ్యేవాడినన్నమాట. అలా చేసుకుంటూ, చేసుకుంటూ పోతే నాకు గూడా టీమొచ్చింది. టీమ్ బాగా వచ్చింది సార్. టీమ్ బాగా వచ్చింది. చెక్కొచ్చే క్రమంలో ఇంక మీ అందరికీ జరిగినట్టే నాకు గూడా జరిగింది. మీకు ఫ్యూచర్‌లో జరగబోయేటట్టే నాకు గూడా జరిగింది. అదేందంటే, మనం కొంటే బ్రహ్మయ్య సార్‌కి డబ్బులొత్తన్నాయి. మనం ఎందుకు గొనాలి? మనం గొనకుండా ఆగిపోతే బ్రహ్మయ్య సార్‌కి డబ్బులు రావు గదా! అనేటువంటి అపోహ కొంతమందికొచ్చేసిందనమాట. అంటే వాళ్ళకి ఎందుకొచ్చింది అంటే, వాళ్ళెవరు గూడా జూమ్ మీటింగ్‌కొచ్చేవాళ్ళు గాదు. మీటింగ్‌లకొచ్చేవాళ్ళు గాదు. బూట్ క్యాంప్‌కొచ్చేవాళ్ళు గాదు. వాళ్ళు ప్రొడక్ట్ బాగున్నయి కొనుక్కొని వాడుకునేవాళ్ళే. కానీ సమాజం ఎట్లుంటదంటే, ఒకడు ఎదుగుతా ఉంటే, వాడు ఎదగడం ఈడు చూసుకోలే. ఓడలేడనమాట. ఆ బ్యాచ్ తయారయ్యి, నాకు ఒరేయ్! మనం కొనటం వల్ల బ్రహ్మయ్య సార్‌కి డబ్బులొస్తున్నాయని 4 నెలలు వరుసగా సీఎన్‌సీ కంప్లీట్ చేసి, ఐదో నెల ఫ్రీ ప్రొడక్ట్‌లొత్తయి సార్ అయి తీసుకుంటామని సాకు చెప్పి, ఆరో నెల నుంచి ఆగిపోవడం జరిగింది. సో, వాళ్ళందరి అపోహ ఏందంటే, మేము కొనపోతే బ్రహ్మయ్య సార్ చెక్కు పడిపోద్ది. బ్రహ్మయ్య సార్ ఆగిపోతారనుకున్నారు. కానీ వాళ్ళు దేవుడి దయో, లేపోతే వెస్టేజ్ గొప్పతనమో, వాళ్ళు ఆగిపోయిన తర్వాత చెక్కు డబుల్ అయింది. ఇంకొంతమంది ఆగిపోయిన తర్వాత మళ్ళీ డబుల్ అయింది. ఆ తర్వాత నాకర్థమైందేందంటే, వీళ్ళు కావాలనే ఆగిపోయారు. వీళ్ళు నాకు చెక్కు పెరుగుతుందని వీళ్ళు ఆగిపోయారు. కానీ నా హార్డ్ వర్కు, వెస్టేజ్ సిస్టమ్ గొప్పతనము, వెస్టేజ్ మార్కెటింగ్ ప్లాన్ ఈరోజు నన్ను నిలబెట్టింది. కాబట్టి ఎవరొచ్చినా, ఎవరు రాకపోయినా నన్ను నమ్మి నాతో పాటు నడిచే వ్యక్తులతోటి ముందుకెళ్తే ఇందులో మనం సక్సెస్ అవుతామనైతే డిసైడ్ అయ్యా. ఆ రోజు నుంచి ప్లాన్‌ను నేను ఎవరన్నా ఎవరికన్నా ప్లాన్ జెప్తే వింటే చాలా సంతోషిస్తా. వినకపోతే ఇంకా సంతోషిస్తా. ఎందుకంటే వీడికి అదృష్టం లేదు. అందరూ నాతో పాటు పూలమాలలు, పూలు జల్లించుకుంటుంటే కిందుండి సల్లేదెవరు? ఈడంతా సల్లే బ్యాచి, మేము సల్లించుకునే బ్యాచ్ అని జెప్పి అక్కడి నుంచి చిరునవ్వుతో నవ్వుకుంటూ వస్తా. కాకపోతే వాళ్ళని జూసి కొంచెం బాధపడతా. ఇంత మంచి అవకాశాన్ని మనం తీసుకొచ్చినా గూడా ఈ ఈ మూర్ఖుడికి అర్థం గాలేదు. ఈ ఈ యొక్క పనికిమాలినోడికి అర్థం గాలేదు. వీడి యొక్క ఆలోచన, వీడి యొక్క మూర్ఖత్వం 3 తరాల బిడ్డల మీద పడుతుంది అని చెప్పి బాధపడేవాడిని. బాధపడుతూ ఉండేవాడిననమాట. ఒక పక్క నాకు పూలు జల్లే బ్యాచ్ కావాలి అని అనుకుంటున్నప్పటికి గూడా, ఇతను చేసిన తప్పిదానికి వాళ్ళ బిడ్డలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ గూడా నష్టపోతున్నారని బాధపడేవాడిని. సో, అలా ఎంతో, ఎంతో, ఎంతో ఆహ్, చాలామంది నన్నడుగుతుంటారు. "సార్ మీరెప్పుడు చూసినా ఆఫీస్‌కి పోతా ఉంటారు, మీటింగ్‌లకొస్తా ఉంటారు. హోమ్ మీటింగ్‌లకి పోతా ఉంటారు. మీకు టైం ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? ఏంది అసలేం చేయగలుగుతారు? ఏమి లేదు సార్ వెస్టేజ్‌లో మనం చేసేది చెప్పండి. ఉదయం పూట ఒక గంట ఎర్లీగా లేస్తాం. సాయంత్రం ఒక గంట ఎర్లీగా పడుకుంటాం. మామూలుగా ఇంతకుముందు విపరీతంగా క్రికెట్ చూసేవాడిని. రీల్స్ చూసేవాడిని. సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు క్రికెట్ చూస్తే సెలబ్రిటీలు బతుకుతున్నారు ఆపేసా. రీల్స్ చూస్తే యూట్యూబర్ బతుకుతున్నాడు ఆపేసా. సినిమాలు చూస్తే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు, హీరోయిన్‌లు వాళ్ళు బతుకుతున్నారు ఆపేసా. వాళ్ళేమన్నా పేదోళ్ళా? మనం చూడకపోతే రోడ్డున పడ్డానికి. వాళ్ళందరూ డబ్బున్నోళ్ళే. మనం చూడకపోవటం వల్ల ఏం అవ్వదు గదా! అలా అని వాటన్నిటిని పక్కన పెట్టేసా. ఈరోజు ఎంటర్‌టైన్‌మెంట్ అనేది నా జీవితంలో లేకుండా ఓన్లీ ఆహ్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిపోయా. అలా నేను వెస్టేజ్‌లో సాధించింది చిన్న విజయమే. టైం ఎక్కువ తీసుకున్నప్పటికి కూడా నేను చేసేది పార్ట్ టైమే. ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట అంతే. ఇప్పుడు నేను ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట చేస్తేనే రూ. 60,000 చెక్కొస్తే జస్ట్ ఒక 20 నెలల్లో. అదే ఫుల్ టైమ్ జేస్తే ఏ విధంగా ఉంటదని ఆలోచిస్తా ఉన్నా. నేను ఫుల్ టైమ్ వచ్చేదానికన్నా గూడా నా టీమ్‌లో చాలా మందిని ఫుల్ టైమ్ తీసుకొస్తున్నా. వాళ్ళ ద్వారా ముందు జనాల్లో ఒక ఆహ్, భరోసా, ఒక నమ్మకం కలిగించిన తర్వాత కొన్ని రోజులు సెలవు బెట్టి ఫుల్ టైమ్‌గా వెస్టేజ్ జేయాలని నిర్ణయించుకున్నా. చాలామంది నన్నడుగుతా ఉంటారు. సార్ మేము ఎవరికి జెప్పినా వినట్లేదు. మేము ఎవరికి ప్లాన్ జెప్పినా రావట్లేదు. కొనమంటే కొనట్లేదు. మీటింగ్‌లకి రావట్లేదు. జూమ్‌లో అటెండ్ అవ్వట్లేదు. మాకసలు లీడర్‌లే దొరకట్లేదు సార్ అంటారు.
లీడర్లు దొరకరు. ఇది దొరకడానికి ఏమన్నా రాళ్ళా? రత్నాలా? లీడర్‌లను తయారు జేసుకోవాల. ఆ లీడర్‌లను తయారు జేయాలి అంటే, ముందు నీకసలు లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని నువ్వు పరిశీలించుకో. నీకున్నాయా లీడర్‌షిప్ క్వాలిటీస్? నువ్వు వెస్టేజ్ సిస్టమ్‌ని పూర్తిగా అవగాహన చేసుకున్నావా? వెస్టేజ్ బిజినెస్ ప్లాను, మార్కెటింగ్ ప్లాను నీకు పూర్తిగా అవగాహన ఉందా? ప్రొడక్ట్ నాలెడ్జ్ నీకుందా? తర్వాత హోమ్ మీటింగ్ చేయగలిగేటువంటి టాలెంట్ నీకుందా? మీ అప్లైనర్ సహాయం లేకుండా ఒకరితో మాట్లాడి ఐడీ క్రియేట్ చేసేటువంటి టాలెంట్ నీకుందా? అంటే చాలామంది ఇవన్నీ మీద కాన్సంట్రేషన్ చేయకుండా అప్లైనర్‌కి ఫోన్ చేస్తారు. అప్లైనర్ సార్ ఎక్కడున్నారు? ఇక్కడ ఒక ఇద్దరున్నారు. ప్లాన్ చెప్పాలి. మీరొస్తారా? రారా? ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మయ్య సార్ టీమే ఈరోజు ఒక 5,000 ఉందనుకోండి. 5,000 మందికి బ్రహ్మయ్య సార్ హోమ్ మీటింగ్ చెప్పాలంటే సాధ్యమైద్దా? సాధ్యం కాదు. కానీ బ్రహ్మయ్య సార్ టీమ్‌లో కొంతమంది లీడర్స్ గాని తయారైతే, బ్రహ్మయ్య సార్ ఎక్కడున్నా వీళ్ళు పోయి హోమ్ మీటింగ్ చెప్పి, ప్లాన్ చెప్పి, ఐడీలు వేసుకొని ప్రొడక్ట్ వాళ్ళకి గాని ఇవ్వగలిగితే టీమ్ అనేది గ్రోత్ అవుతది. సార్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది సింగిల్ మెన్ షో కాదు. జాబ్ మాత్రమే సింగిల్ మెన్ షో. నెట్వర్క్ మార్కెటింగు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇది. ఇది ఎంతమంది లీడర్స్ ఉంటే అంత రిక్రూట్‌మెంట్ ఉంటది. ఇక్కడ లీడర్స్‌ని తయారు చేసుకోకుండా, లీడర్స్‌ని ఐడెంటిఫై చేసుకోకుండా, జస్ట్ యూజర్స్‌ని తయారు చేసుకుంటూ ముందుకెళ్తే ఏదో ఒక స్థాయిలో నువ్వు ఖచ్చితంగా ఆగిపోతావన్నమాట. ఏదో ఒక స్థాయిలో ఆగిపోతావు. వెస్టేజ్‌లో వెస్టేజ్ సిస్టమ్‌ని సరిగ్గా ఫాలో అవ్వకుండా, వెస్టేజ్ సిస్టమ్‌ని అర్థం చేసుకోకుండా, నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా, నేర్పించే వ్యక్తులకు నేర్పించకుండా, చేయాల్సింది చేయకుండా, త్యాగాలు చేయాల్సింది చేయకుండా సక్సెస్ రావాలని చాలామంది ఎదురు చూస్తా ఉంటారు. ఖచ్చితంగా రాదు సార్. ఈ సిస్టమ్ యొక్క గొప్పతనం. మనం ఏం జేస్తే సక్సెస్ అవుతామో అది జేయాలి. అది తప్ప మనం అన్నీ జేస్తుంటాం. సో, దానివల్లనే చాలామంది సక్సెస్ రాక ఆగిపోతున్నారు. అంతేగాని వెస్టేజ్‌లో ఓడిపోయినోడు లేడు. వెస్టేజ్‌లో ఆగిపోయినోడే తప్ప ఓడిపోయినోడు ఎవడు లేడు సార్. కాకపోతే ఆ ఆగిపోయినోడు గూడా ఎందుకంటే చెయ్యలేక, చేతగాక, నేర్చుకోక, నేర్చుకోవాలనే తపన లేక మాత్రమే ఆగిపోతా ఉన్నారు. సో, నేనేం జెప్తున్నానంటే, ఈ జూమ్‌లో ఉన్నటువంటి ఎంతమంది ఉంటే అంతమందికి నేనేం జెప్తున్నానంటే, అప్లైనర్ అనేవాడు ఒక దేవుడు. అప్లైనర్ అనేవాడు ఒక దేవుడు. ఆ అప్లైనర్ అంటే మీకు ఐడీ ఏసినోడు గాదు. అప్లైనర్ అంటే మీ పైన అప్లైనర్ అంటే మీ పైన మీ అభివృద్ధికి పాటుపడుతూ, మీ అహర్నిశలు మీకు చెక్కులిప్పించడానికి, మీకు టీమ్ తెప్పించడానికి ఎవరైతే ఒక వ్యక్తి మీ పైన మీకోసం తహతహలాడుతూ, తాపత్రయపడుతూ, తన సమయాన్ని, తన కష్టాన్ని మీకోసంగా ధారపోస్తున్నారో అతన్ని అప్లైనర్ గాను, మెంటర్ గాను చేసుకొని అతను ఏం జెప్తే అది జేయండి. మీకు సక్సెస్ ఒస్తది. ఇక్కడ చాలా మంది ఇగోయిస్ట్‌లుంటారు సార్. ఇగోయిస్ట్‌లు. ఎవరంటే వాళ్ళు 5,000, 10,000, 15,000, 20,000కి జాబ్ జేస్తారాళ్ళు. అక్కడ ఆ జాబ్ జేసే ప్రదేశంలో బాస్ అనేవాడు ఒకడుంటాడు. ఆ బాసు వీడిని ఎంత నీచంగా తిట్టినా, ఎంత తీవ్రంగా అవమానించినా, "నువ్వు పనికిమాలినోడా, అట్టంటోడా, ఇట్టంటోడా, నీకు పని రాదు. ఇది గాదు ఇంకోటి జేసుకో మానేయొచ్చు గదా! మా మా ఎదాన పడి మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు" అన్నా గూడా కమ్ముగా తుడుచుకొని పక్కకెళ్ళిపోతాడు. అక్కడ బాస్ ఎన్ని తిట్టినా, అవమానించినా, ఎంత జేసినా గూడా అతను అక్కడి నుంచి బయటికెళ్ళడు, సిగ్గుపడ్డు, బాధపడ్డు, ఏం జేయడు. ఎందుకంటే అక్కడ అతను జీతం ఇస్తున్నాడు. జీతం ఇస్తునేసరికి. కానీ వెస్టేజ్‌లో కొంతమంది పాపం అప్లైనరు వీళ్ళ అభివృద్ధి కోసం, వీళ్ళలో ఉన్నటువంటి లోపాలను సరిచేయడం కోసం కొంచెం గట్టిగా "ఏమయ్యా జూమ్‌కి రావచ్చు గదా! ఏం జేస్తున్నావు? నిద్రబోయి ఏం సాధించావు?" అని అడిగినా "ఏవయ్యా మీటింగ్‌కి రావచ్చు గదా! కందుకూరులో మీటింగ్ పెడితే నీకేమి రావడానికి? రాకుండా ఎట్లా సక్సెస్ అవుతావు?" అన్నా. "ఏవయ్యా సీఎన్‌సీ జేయొచ్చు గదా! సీఎన్‌సీ జేయకపోతే నువ్వెలా సక్సెస్ అవుతావు?" అని అన్నా. హర్ట్ అయితున్నారు. హర్ట్ అయిపోయి "నన్నంటావా నువ్వు? నువ్వు నన్ననే అంత మాత్రపోడువా?" అని అప్లైనర్ మీద గొడవ పెట్టుకొని, అప్లైనర్ మీద అలిగి సిస్టమ్‌కి దూరం అవుతున్నారు. చూడండి అక్కడ జీతం ఇచ్చినోడు ఏమన్నా పడతన్నావు. ఇక్కడ నీకు జీవితాన్ని ఇస్తున్నోడు నీ మంచి కోసం ఏమన్నా అయితే అప్లైనర్‌ని నిందించి ఆడు అట్టంటోడు, ఇట్టంటోడు. అసలతను వేస్ట్ ఫెలో అతనికి ఏమి రాదు. నేను అనవసరంగా ఆ టీమ్‌లో ఉన్నాను. మీ టీమ్‌లో అయితే భలే ఉండేదసలు. నా గ్రోత్ భలే ఉండేదంటాడు. ఈడ పొడవలేని బిడ్డ ఆడ పోయి ఏం పొడుస్తడు సార్?
అది అనవసరం. ఇట్లా అప్‌లైనర్ గురించి క్రాస్ లైన్ దగ్గర చెడుగా మాట్లాడడం. ఈ టీమ్‌లో డౌన్ లైన్ గురించి పక్క క్రాస్ లైన్ దగ్గర మాట్లాడడం. ఈ టీమ్‌లో ఉన్నటువంటి లొసుగులు ఆ టీమ్‌లో పోయి చెప్పడం. సార్ నేను మీ టీమ్‌లో అయితే ఇరగదీసేవాడిని సార్. అక్కడ నాకు సపోర్ట్ లేదనుకోవటం. ఇవన్నీ ఇట్లాంటియన్నీ జేసి నైతిక విలువలను కోల్పోయి ఈరోజు కళ్యాణ్ సిస్టమ్‌లో గారు. నుంచి చాలా మంది దూరం అయిపోతా ఉన్నారు. నేనొకటే చెప్తున్నా. అప్‌లైనర్ నీకు అవకాశం ఇచ్చాడు. అవకాశం మాత్రమే ఇస్తాడు అప్‌లైనర్. అప్‌లైనర్ నీకు ఐడీ మాత్రం ఇచ్చి సపోర్ట్ మాత్రం చేస్తాడు. పనంతా నువ్వు జేయాల్సిందే. ఒక లైన్ ఇస్తాడు సార్ అప్లైనరు. రెండో లైను, మూడో లైను, నాలుగో లైను, ఐదో లైను, ఆరో లైన్ ఎవడిస్తాడు? అప్లైనర్‌కి నువ్వేమన్నా దత్తపుత్రుడివా? నీకొక్కడికి 6 లైన్ జేసి, డీయూసీడీ జేసి 5,00,000 ఇప్పిస్తే నువ్వు ఇంట్లో కూర్చొని పాప్‌కార్న్ తింటూ క్రికెట్ చూస్తుంటే అప్లైనర్ నీకోసం బయట పని చేస్తాడా? అప్లైనర్‌తో బయటికి హోమ్ మీటింగ్‌లు రారు, మీటింగ్‌లకి రారు, జూమ్‌లకి రారు, బూట్ క్యాంపులకి రారు, మైసూర్ రారు, ఎక్కడికి రారు. లచ్చలు లచ్చలు మాత్రం 9థ్ తారీఖు అకౌంట్‌లో పడాలి. ఈ మైండ్ సెట్ ఉన్నోళ్ళు మాత్రమే ఆగిపోతా ఉన్నారు. దయచేసి అలాంటి మైండ్ సెట్ ఉంటే మార్చుకోండి. అప్లైనర్‌ని దేవుడిగా భావించండి. అప్లైనర్ ఏమన్నా మీ మంచి కోసమే. అప్లైనర్ ఏమని గూడా అనడు సార్. ఎందుకనంటే అప్లైనర్ మిమ్మల్ని ఏమన్నా అంటే మీరెళ్ళిపోతే అప్లైనర్‌కే నష్టం. మీకెంత నష్టం జరుగుద్దో అప్లైనర్‌కి గూడా అంతే నష్టం జరుగుద్ది. అప్లైనరు మీ మంచి కోసమే చెప్తాడు తప్ప తన స్వార్థం కోసం ఏం చెప్పడు. ఇక్కడ స్వార్థం లేనటువంటి బిజినెస్ వేస్ట్. ఏం సార్ అప్లైనర్‌కంత ఇంట్రెస్ట్ మా మీదంటే, మీరు గెలిస్తేనే అప్లైనర్ గెలుస్తాడు. కింద వాళ్ళకి చెక్కులొస్తేనే అప్లైనర్‌కి చెక్కులొస్తాయి. కింద వాళ్ళకి టీమొస్తేనే అప్లైనర్‌కి టీమొస్తది. కాబట్టి అప్లైనర్ ఒక తండ్రిలాగా, అప్లైనర్ ఒక తల్లిలాగా, అప్లైనర్ ఒక కెప్టెన్‌లాగా మిమ్మల్ని అందరిని ముందుకు తీసుకుపోతాడే తప్ప, ఇక్కడ అప్లైనర్ మీ మీద బలవంతంగా జులుం ప్రదర్శించేది గాని, ఆధిపత్యాన్ని ప్రదర్శించేది గాని ఏమీ ఉండదు. అలా అని ఎవరైనా మీకు అనిపిస్తే అతన్ని స్కిప్ చేసి, అతని పైన ఇంకో అప్లైనర్, ఇంకో మెంటర్ ఉంటాడు. అతనితో ముందుకెళ్ళండే తప్ప టీమ్‌ని చేంజ్ జేయడం, క్రాస్ ఐడీలేసుకోవడం, ఇట్లాంటి పొరపాటు పనులు దయచేసి వెస్టేజ్‌లో ఉన్నటువంటి నైతిక విలువలను కాపాడుకుంటూ, ముఖ్యంగా ఎంఎస్ఆర్ గారు, ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో నింపినటువంటి విలువలని కాళ్ళదొక్కి, తొంగలో దొక్కి సార్‌కి అవమానిస్తూ, అసోసియేషన్‌ని అవమానించేటువంటి పనులు చేయొద్దు. క్రాస్ లైన్‌తో అస్సలు మాట్లాడొద్దు. సైడ్ లైన్‌లతో అస్సలు మాట్లాడొద్దు. నీ అప్‌లైనర్ సైడ్ లైన్‌తో కూడా నువ్వు మాట్లాడకూడదు. అట్లా మాట్లాడకుండా ఉంటేనే సక్సెస్ అయితావు. నీ ఐడియాస్‌ని, నీ అప్లైనర్ ఐడియాస్‌ని, నీ మెంటర్ ఐడియాస్‌ని ఇంప్లిమెంట్ చేసుకుపోవాలి తప్ప, వాడేం చేస్తున్నాడు పక్కకి తొంగి చూడకూడదు. పక్కింట్లోకి తొంగి చూస్తే ఏమైద్ది మూతి పళ్ళు రాలుతాయి. సో, కాబట్టి అలా ముందుకెళ్ళండి సార్. వెస్టేజ్ అనేది చాలా అద్భుతమైనటువంటి అవకాశం. అందరికీ ఆరోగ్యం, ఆదాయం ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థ. మీరు ఆ వెస్టేజ్ సిస్టాన్ని పట్టుకొని మీరు వాడుకుంటే మీకు ఆరోగ్యం. మీరు 10 మందికి వాడిస్తే ఆదాయం. సో, వెస్టేజ్‌లో మీరు మాత్రమే సక్సెస్ అవ్వడానికి రాలేదు. వెస్టేజ్‌లో మీ అప్లైనర్ మాత్రమే సక్సెస్ అవ్వలేదు. వెస్టేజ్‌లో కొన్ని వందలు, వేలు, లక్షల మంది ఈరోజు వెస్టేజ్‌లో సిస్టమ్‌లో ఫాలో అయ్యి సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ అయినటువంటి బ్రహ్మయ్య సారు, సురేష్ సారు, రవికాంత్ సారు, బాలం శ్రీనివాస్ సారు, ఎంఎస్ సార్ గారు మీ ఈళ్ళందరిని గూడా మనం ఆదర్శంగా తీసుకొని మనం ఏం జేసామో వాళ్ళు అది జేసుకుంటూ ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతాం. ఈ జూమ్ వేదికగా లీడర్స్‌కి గూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నా సార్ నేను. ఆహ్, ఎప్పుడు గూడా మీరు దయచేసి మీ బ్రెయిన్‌తో వర్క్ చేయొద్దు. మీ బ్రెయిన్‌తో వర్క్ చేయొద్దు. మీ అప్లైనరు, మీ మెంటర్ బ్రెయిన్‌తో పని జేయండి. మీ బ్రెయిన్‌తో ఆ వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకోండి. ఇక్కడ చాలా మంది అనుకుంటుంటారు. ఏయ్! నేను డిప్యూటీ తహసీల్దార్‌ని. నా రంగంలో నేను తోపు. నేను గవర్నమెంట్ టీచర్‌ని. నేను చెబితే 100 మంది పిల్లలు అట్టే ఇంటారు. నేను ప్రైవేటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని. నాకు నెలకు 2,00,000 అని నీ డాబు వెస్టేజ్‌లో చూపిస్తే కుదరదు. నువ్వు నీ రంగాల్లో నీ జాబుల్లో తోపేమో. వెస్టేజ్‌లో మాత్రం నువ్వు లెర్నర్‌వే. సో, వెస్టేజ్‌లో నువ్వు అన్నీ మూసుకొని కామ్‌గా వచ్చి అప్లైనర్ చెప్పినట్టు, మెంటర్ చెప్పినట్టు సిస్టమ్‌ని ఫాలో అవుతూ, మీటింగ్స్‌కి అటెండ్ అవుతూ, నువ్వు నిదానంగా నేర్చుకుంటూ, నీ టీమ్‌కి నేర్పించుకుంటూ ముందుకెళ్తే సక్సెస్ అవుతావే తప్ప, నేను తోపు, తురుము, తీస్మార్ కాను అని గాని నువ్వు గాని డాబు చూపిస్తే సిస్టమ్ నిన్ను ఎట్టా తొక్కేయాలో అట్ట తొక్కేసి నిన్ను దాటుకుంటూ ముందుకెళ్ళిపోద్ది. సో, ఇక్కడ గర్వం, అహం, ఇగో అనేయి వదిలిపెట్టిన వాడే సక్సెస్ అయితాడు. ఇక్కడ అప్లైనర్ అంటే అమితమైన ప్రేమ, గౌరవం, ఆప్యాయత, అభిమానం ఉన్న వ్యక్తులు మాత్రమే సక్సెస్ అవుతున్నారు.
సో కాబట్టి వెస్టేజ్ సిస్టమ్ అనేది చాలా గొప్పది. సిస్టమ్‌లా గౌరవిస్తూ, సిస్టమ్‌లా ఫాలో అవుతూ, మోర్ మీటింగ్స్ అటెండ్ అవుతూ, నేర్చుకుంటున్న వాడే వెస్టేజ్‌లో సక్సెస్ అయితాడు. సో ఇది సార్ నేను మీకు చెప్పాలనుకున్నది. నా జర్నీ వెస్టేజ్‌లో కొంచెమే చెప్పా. ఎందుకంటే ఆహ్, టెస్టిమోనీ చెప్పుకుంటా పోతే ఉపయోగం ఏముంటది సార్? కానీ మనం ఏం జేయాలో, ఏం చేయకూడదో చెప్పుకుంటా పోతే టీమ్‌కి ఉపయోగపడతది. సో, అందుకని నేను ఈ దిశగా ఎళ్ళడం జరిగింది. వెస్టేజ్‌లో నా ఫస్ట్ మంత్ చెక్ 216, హైయెస్ట్ చెక్ రూ. 61,874. రేపు సెప్టెంబర్‌కి 1,00,000, డిసెంబర్‌కి 2,00,000 తీసుకొని ఆహ్, వెస్టేజ్‌లో ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలని ముందుకెళ్తున్నా సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆహ్, ఆహ్, కొండేపి బ్రహ్మయ్య సార్ కోర్ టీమ్‌కి, అదేవిధంగా ఆల్ గ్రేట్ లీడర్స్‌కి, వెస్ట్ ఏజెంట్స్‌కి అందరికి గూడా నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. నా మాటలు ఎవరికైనా నచ్చి ఉంటే వాళ్ళు బిజినెస్‌ని సీరియస్‌గా జేయండి. నా మాటలకు ఎవరైనా నచ్చుకొనుంటే నన్ను క్షమించండి. థాంక్ యూ సార్. థాంక్ యూ. విష్ యూ వెల్త్. 1 ఇయర్, 1,00,000 ఎంఎస్ఆర్ గారు లాంటి ఒక గొప్ప దార్శనికత కలిగినటువంటి ఒక లీడర్ నాయకత్వంలో మనం అందరం గూడా ముందుకెళ్ళడం అనేది నిజంగా మన అదృష్టం. గురువుగారికి నేను ఎల్లవేళలా రుణపడి ఉంటా. థాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్ బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ. ఎర్లీ మార్నింగ్ హెల్త్ సహకరించకపోయినా కానీ మా కోసం గ్రేట్ వర్డ్స్ మాకు ఈరోజు వినిపించారు సార్ మీ వాయిస్ ద్వారా. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టుగా చాలా మంది టైం లేదంటారు. సో ఎంటర్‌ప్రెన్యూర్ గా మారాలంటే ఎంటర్టైన్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసుకుని ఉన్న టైం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మీలాగే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. అదే విధంగా లీడర్స్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఈ వెస్టేజ్ బిజినెస్ లో సక్సెస్ అవుతాం అనే దాని గురించి పూర్తిగా ఎంటైర్ మన టీమ్ కి మంచి వాయిస్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్. ఫీడ్బ్యాక్ తీసుకుంటాం సార్. ఓకే. ఓకే. శ్రావణ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ గుడ్ శ్రావణ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్. సార్, మై గ్రేట్ లీడర్, మై మెంటర్ బ్రహ్మేష్ సార్, డిప్యూటీ ఎంఆర్ఓ బ్రహ్మేష్ సార్, థ్యాంక్ యూ సార్. ఎర్లీ మార్నింగ్ మంచి ఎనర్జీగా ఇచ్చారు. మీకు హెల్త్ బాగాలేదు అనుకున్నా, అయినా కానీ మాకు బ్రహ్మేష్ సార్ అడగగానే ఈ జూమ్ సెషన్ ఇచ్చారు సార్. మిమ్మల్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాం సార్. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా చేయింది మేము ఎందుకు చేయలేము? సార్ వాళ్ళకి టైం ఉన్నప్పుడే మనకి ఎందుకు టైం లేదనే సంకల్ప బలం అలా తీసుకొని టైం తీసుకొని వెళ్తున్నాం సార్. ఎక్కడైనా సరే టీంతో కానీ హోమ్ మీటింగ్లో కానీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వెళ్తున్నాం సార్. అలాగే ఆ, మేము ఇంకా చాలా నేర్చుకుంటూ నేర్పిస్తూ ముందుకెళ్తాం సార్. ఎర్లీ మార్నింగ్ ఇలాంటి మంచి సెషన్ ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. మీ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఈ థ్యాంక్ యూ అవకాశం సార్. ఇచ్చారు. థ్యాంక్ యూ శ్రావణ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణ్ కుమార్ సార్. నెక్స్ట్ కృష్ణవేణి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. కిరణ్ సార్ టీం ఒకసారి అన్మ్యూట్ చేస్తారు మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మేడం గుడ్ మార్నింగ్ అమ్మా. మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. సార్ చాలా బాగా చెప్పావు సార్. కొట్టినట్టు చెప్పావు ప్రతి ఒక్కటి. నిద్రపోయే వాళ్ళకి లేచేటట్టుగా చెప్పావు సార్. నువ్వు ఉలిక్కి ఓకే. పడేటట్టుగా ఎక్సలెంట్ గా ఓకే. చెప్పావు సార్. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ఆ, జీతం ఇచ్చేవాళ్ళ కాడ ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పింది ఏమన్నా పడుతున్నావు. జీవితం ఇచ్చే కాడ మాత్రం ఏదన్నా నువ్వు అది తప్పుగానే ఊహించుకొని మాట వినట్లేదు అనే పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది సార్. ప్రతి ఒక్క మాట కనెక్ట్ అయింది సార్. ప్రతి ఒక్క మాట కొట్టినట్టు ఆ మనిషి లేచి మొహం కడుక్కొని ఆ నీళ్ళ తట్ట కూర్చున్నట్టు ఏంది ఇట్లా చెప్తున్నాడు అనేది ఎక్సలెంట్ గా చెప్పావు సార్. నువ్వు చాలా బాగా చెప్పావు. నాకు నువ్వు ఓకే. వచ్చింది అసలుకి. కానీ ఆ మాట చాలా బాగుంది సార్. ప్రతి ఒక్క మాట కనెక్ట్ అయింది. నెక్స్ట్ మంత్ నువ్వే బిజీ షెడ్ లో ఉన్నా కూడా మళ్ళీ మాకు నీది టీం నీది ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వాలని నెక్స్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చాలా తల్లి. బాగా తప్పకుండా. చెప్పావు. తప్పకుండా తల్లి. థ్యాంక్ యూ తప్పకుండా మేడం. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా మనం ఫాలో అయితే, ఎందుకంటే దండించే వాళ్ళు ఏంటంటే మన మంచి కోసమే ఏది చెప్పినా గానీ అవును అవును సార్. అది మనం చాలా తెలుసుకొని మార్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మేడం. ఖచ్చితంగా సార్.
మార్చుకుంటాం. చాలా మేము మార్చుకునే ఉన్నాయి. మేము ఎన్నోసార్లు మేము మా అప్లాన్ని కసురుకుంటా ఉంటాము. మళ్ళీ నెమ్మదిగా చెప్తా ఉంటాడు. ఇక నాకు నేను నేను నాకై నేను మార్చుకునేవి నువ్వు చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ కృష్ణ మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ అనుష మేడం. గుడ్ మార్నింగ్ మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన మీ యొక్క జర్నీలో సో చాలా కష్టాలు పడ్డా కానీ మీరు జాబ్ లో జీవితం లేదు, సో వెస్టేజ్ లో మంచి జీవితం ఉందని చెప్పేసి మీరు తీసుకున్న డెసిషన్ చాలా బాగుంది సార్. సో అప్లైన్ గురించి కూడా చాలా చక్కగా చెప్పారు నీట్ గా. మనకి జస్ట్ అవకాశం మాత్రమే ఇస్తాడు సార్ అప్లైన్. మనం ఆ అవకాశాన్ని తీసుకొని ముందుకెళ్తే మటుకి మంచి సక్సెస్ తీసుకుంటాము. ఎక్కడ జూమ్ మీటింగ్స్ అయినా, ఫ్లోర్ మీటింగ్స్ అయినా, సెమినార్స్ అయినా, ఎక్కడైనా సరే మన విలువలతో ఫస్ట్ మన లక్షణాలు మార్చుకుంటేనే మనకి లక్షలు వస్తాయి. చాలా ఉన్నాయి సార్ మార్చుకోవాల్సి ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా నేను ఫుల్ గా మారిపోయానని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఎందుకంటే ఇందులో సక్సెస్ అవ్వాలంటే 365 రోజులు మనం నేర్చుకుంటూనే ఒక విద్యార్థిలాగా ఉంటేనే మనం ఇందులో సక్సెస్ అవ్వగలము. మంచి సెక్షన్ ఇచ్చారు సార్. ప్రతి ఒక్క మాట వాల్యుబుల్, ఏ పాయింట్ ని తీసేయడానికి లేదు. ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయింది సార్. మమ్మల్ని మేము మార్చుకుంటూ నేర్చుకుంటూ ఇంకా ఫస్ట్ నాకు బాగా కనెక్ట్ అయిన మాట ఏంటంటే సార్, మనము లీడర్ గా మారకుండా మన కింద లీడర్స్ రావాలి అని మనం అనుకుంటాము. అది అసలు చాలా తప్పు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం ఎంత మారాము, మనం ఎంత వర్క్ చేస్తున్నాం, హార్ట్ఫుల్ గా చేస్తున్నామా లేదా అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సెక్షన్స్ మీరు మళ్ళీ మళ్ళీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ యొక్క గోల్స్ మీరు అనుకున్నది మనస్ఫూర్తిగా నెరవేరాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ బ్రహ్మి సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సార్ బ్రహ్మి సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటే లీడర్ గా మనం మారితే లీడర్స్ అనేది ఆటోమేటిక్ వస్తారు. సో పవన్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అన్మ్యూట్ సార్. చేసుకోండి. గుడ్ మార్నింగ్ హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. వినపడుతుందా అందరికి? ఓకే సార్, క్లియర్ సార్, మాట్లాడండి సార్. ఓకే థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. పొద్దున్నే కాల్ వచ్చింది ఫస్ట్ రాణి మేడం గారు మీరు. హలో సార్. హానెస్ట్లీ మీరు టచ్ చేసి పడుకున్నా 5 minutes. సార్ వాయిస్ నిమిషం సార్, డిస్టర్బెన్స్ గా ఉంది. సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్, పవన్ సార్. చేశాను. ఓకే సార్, మాట్లాడండి సార్. క్లియర్ సార్. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు 5:30కి ఫస్ట్ కాల్ చేశారండి మన వాళ్ళు. ఓకే ఒక 5 కట్ చేసి 5 minutes పడుకున్నాను. ఓకే అవసరం అన్నట్టుగా మళ్ళీ నిద్ర పట్టుకు లేచాను. విన్నాక ఎంత యూజ్ఫుల్ మీటింగ్ విన్నానో అర్థమైంది. ఓకే నెక్స్ట్ నిన్న చూసినప్పుడు ఇప్పుడు డెప్యూటీ తహసీల్దార్ అంటే నేను టైంలో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను 1 or 2 times. దగ్గరగా వచ్చి ఇది తర్వాత ప్రైవేట్ సెక్టర్ సక్సెస్ అయిపోయాడు, అందులో చేసుకుంటా ఉన్నాను. నాది కూడా ఇది 3 years నుంచి మాకు కంపెనీలో శాలరీ హైక్ లేదు. పేరుకి మల్టీనేషనల్ కంపెనీ చైనా ఉంది, బట్ నో యూజ్ ఇన్ దట్. మేము పోరాడుతూనే ఉన్నాం. వాళ్ళ ఉంటే ఉండండి, పోతే పోండి అన్నట్టుగా ఉండిపోలేదు. హార్ట్ ఆ టైంలో నాకు వెస్టేజ్ పరిచయం చేశారు. ఇప్పుడిప్పుడే కొంచెం 2 months కాబట్టి నేను జాయిన్ అయ్యి ఫస్ట్ 2 months కూడా నేను పీరియడ్తో తీసుకోలేదు, మీకు తెలుసుకుంటాను. ఎప్పుడైతే నాకు 8% కొంచెం తగ్గినప్పుడు బ్రహ్మయ్య గారు సపోర్ట్ చేశారు. ఆ రోజున ఎవరో ఒక టీమ్ సపోర్ట్ చాలా ఉన్నారు, మంచి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. సో యూ కెన్ సక్సీడ్ ఇన్ దట్ అనేది నాకు చిన్న హోప్ కలిగింది.
Then onwards, I taken this too seriously. సో ఇప్పుడు ఈ మంత్ బాగా ఇంకా కొంచెం సీరియస్గా తీసుకున్నాను. సో బై డిసెంబర్ ఐ హోప్ ఐ విల్ బి సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ వెస్టీస్ డెఫినెట్లీ. సో ఇంత పొజిషన్లో ఉన్న డిప్యూటీ ఎంఆర్ఓ సివిలియన్ సీరియస్ తీసుకున్నప్పుడు మనం మాకు ప్రైవేట్ సెక్టర్ కాస్త ఉంటే ఉండొచ్చు, అంతే కానీ సార్ చెప్పినట్టు వేస్టింగ్ నాట్ ఆఫ్ టైం ఇన్ సమ్ అదర్ ఎంటర్టైన్మెంట్స్. సో జస్ట్ ఎక్కువ కూడా అవసరం లేదు, 1 hour టైచుకున్నా చాలా అనుకుంటాను నేను ఇందులో ఒక స్థాయికి రావడానికి. అట్లాగే గోరికాకు పెద్ద జీతాలతోటి ఏదో మేమేదో పొడి చేస్తున్నాను లోపల అవమానాలు పడతా, అవమానాలతో పడతాను ఆ కంపెనీలు. సో ఈ విధంగా బతుకులాకు వస్తా. అయినా కూడా మన జీవిత పందాన్ని, మన యాటిట్యూడ్ని మార్చుకోకుండా అదే విధంగా బతుకుతూ ఉంటే తర్వాత ఎదుగుతున్న వాళ్ళందరిని చూసి అరే మనం అప్పుడే చెప్పారే వీళ్ళు, మనం వెళ్ళలేదు ఇంకా ఇక్కడ ఉండిపోయాం అని అప్పుడు ఫీల్ అయ్యే కంటే కూడా ఏదైనా కానీ ఆ ఇన్ టైంలో వచ్చిన అవకాశం వచ్చినప్పుడు ఏదో సినిమాలో చెప్పినట్టు అవకాశం ఒకసారి తలుపు తట్టుద్ది, దరిద్రం తలుపు తీసిందా కొట్టుద్ది అన్నట్టుగా. సో అవకాశం వచ్చినప్పుడు తలుపు తీసుకుంటే మన ఇంట్లోకి ఎంటర్ చేయనిస్తే దాన్ని మనం కూడా ఓ స్థాయికి వెళ్తాం అనేది మనం రోజు ఉంటున్నాం. నిజంగా చెప్తున్నాను, చాలా రోజుల నుంచి నేను 2 నెలల నుంచి జిమ్ మీటింగ్ చెప్తున్నా, నేను ఏ రోజు పెద్ద కేర్ చేయలేదు, వాస్తవం చెప్తున్నా. మొన్న 2 days బ్యాక్ ఐ థింక్ సత్యనారాయణ గారు అనుకుంటాను, తెలంగాణ. అవునవును సార్. రమయ్య గారు, అవునవును సార్, సత్యనారాయణ సార్, హైదరాబాద్. రమయ్య గారు సార్ సత్యనారాయణ సార్. సార్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. తర్వాత నెల ఈ రోజు మళ్ళీ బ్రహ్మయ్య గారు తింటున్నాను, ఈజ్ ఆల్సో చాలా ఇన్స్పిరేషన్ ఉంది. సో డెఫినెట్లీ ఇవన్నీ నేను ఈ రోజు నుంచి నేను డెఫినెట్ గా జూమ్స్ కూడా అటెండ్ అవుతూ సక్సెస్ అవడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా సక్సెస్ అవుతాను కూడా. థ్యాంక్ యూ, సూపర్ సార్, సపోర్ట్. థ్యాంక్ యూ సార్. బ్రహ్మయ్య సార్, మనకి పవన్ కుమార్ సార్ అని బ్రహ్మయ్య గారు, అవునవును బ్రహ్మయ్య గారు ఈజ్ గివింగ్ వెరీ గుడ్ సపోర్ట్. డైలీ కూడా టచ్ లో ఉంటా. నేను కూడా కొంత యాక్చువల్లీ నిజానికి నేను మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చిన, సో ప్రొడక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయడం పెద్ద కష్టమైన పని ఏం కాదు నాకు, అయినా నేను సరిగ్గా పట్టించుకోలేదు. సో నవ్ ఆన్వర్డ్స్ ఐ విల్ ట్రై టు గెట్ మోర్ నాలెడ్జ్ రిగార్డింగ్ దిస్. సో థ్యాంక్ యూ బ్రహ్మయ్య గారు. థ్యాంక్ యూ పవన్ కుమార్ సార్. బ్రహ్మయ్య సార్ పవన్ కుమార్ సార్ అని మనకు ఒంగోలు సార్. సార్ ఒక బిజినెస్ పర్సన్ ప్లస్ మెడికల్లో మంచి అనుభవం ఉంది. అంత మన ఒంగోలు చుట్టుపక్కల అందరి డాక్టర్స్ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి. రీసెంట్ గానే మన టీంలోకి రావడం జరిగింది. సో సార్ కూడా బిజినెస్ స్టార్ట్ చేశారు రీసెంట్ గానే. సో ఈ రోజు మీ జూమ్ విన్న తర్వాత సార్ డిసైడ్ అయ్యారు సార్. థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ పవన్ కుమార్ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సంధ్యారాణి మేడం, గుడ్ మార్నింగ్ మేడం, సార్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మయ్య సార్ Good గుడ్ morning, మార్నింగ్ సార్. ఇద్దరు బ్రహ్మయ్య సార్లకి గుడ్ మార్నింగ్ సార్. సార్ సూపర్ గా చెప్పారు సార్. జీతానికి వెళ్తే జీవితం మారదు, జీవితం ఇచ్చే వాళ్ళ దగ్గర మాట్లాడితే జీవితం మారుద్దని చక్కగా చెప్పారు సారు. ఎక్సలెంట్ గా చెప్పారు. అలాగే పవన్ సార్ కూడా జూమ్ లోకి వచ్చి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది సార్. ఎక్సలెంట్ గా సార్ మాటలు బాగా చెప్పారు. అందులో అప్లైన మాట విని మనం నడుచుకుంటే మన జీవితం మారిద్ది అని చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ గా చెప్పారు. మీ గోల్ నెరవేరుద్ది సార్, 1 lakh వెళ్తారు మీరు. థ్యాంక్ యూ సార్. బ్రహ్మయ్య సార్, బ్రహ్మయ్య సార్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ బిజీగా ఉన్నట్టున్నారు, కాల్ వచ్చి ఉంటుంది. సో థ్యాంక్ యూ సంధ్యారాణి మేడం, థ్యాంక్ యూ. మీరు డిసైడ్ అయ్యి పని చేస్తున్నారు, త్వరగా మీరు 1 lakh తీసుకోవాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే లోకేష్ సార్, సార్, గుడ్ థ్యాంక్ మార్నింగ్ యూ. సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, బ్రహ్మయ్య సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, సుగుణ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మీ ఎవ్రీ వర్డ్ చాలా చాలా రియలిస్టిక్ గా ఉంది. మీరు స్టార్టింగ్ జూమ్ చెప్పినప్పటి నుంచి ఎండే వరకు కూడా ఎవ్రీ వర్డ్ చాలా చాలా రియలిస్టిక్ గా ఉంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో జరుగుతున్నది కూడా అదే కూడా. బట్ నేను ఈ జూమ్ లో
చాలా చాలా వ్యాలిడ్ పాయింట్ ఒకటి తీసుకుంటున్నాను సార్. నేను కూడా చాలా హోమ్ మీటింగ్స్కి వెళ్ళాను. చాలా మందికి చెప్తున్నాను ప్లాన్ కనెక్ట్ అవ్వట్లేదు. సో కనెక్ట్ అవ్వని టైంలో నాకు కూడా చాలా కోపం చిరాకు విసుగు వస్తుంది. అండ్ దాని నుంచి బయటపడడానికి నేను కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మీరు చెప్పినట్టు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చూస్తూ కొంచెం రిలాక్స్ అవుదాం అనేసి. ఎందుకంటే ఆ మైండ్ సెట్ లో నుంచి కొంచెం బయట రావాలని ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ చూడడము, మళ్ళీ మన వెస్టీజ్ మూడ్ లోకి రావడం జరుగుతుంది. బట్ నేను తీసుకున్న వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే చాలా చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎంటర్టైన్మెంట్ కాదు, ఎంటర్టైన్మెంట్ కావాలా, ఎంటర్ప్రినర్ కావాలనేది చాలా ఆ, నాకు చాలా రియలిస్టిక్ గా తగిలింది సార్. సో నాకు మైండ్ కి ఎక్కింది చాలా బాగా. సో టుడే అన్వర్డ్స్ ఐ టేక్ యువర్ వర్డ్స్ యాజ్ ఛాలెంజింగ్. సో ఐ టేక్ యువర్ వర్డ్స్ యాజ్ మోటివేషన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మయ్య సార్. నేను ఎంటర్టైన్మెంట్ కాదు, ఎంటర్ప్రినర్ కావాలని డిసైడ్ అవుతాను ఇవాళ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ బెస్ట్ సార్. ఆల్ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లోకేష్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పల్లవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ అడ్మిట్ చేసుకోండి మేడం. పల్లవి రమేష్ గుడ్ మార్నింగ్. గుడ్ మేడం. మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ బ్రహ్మేష్ సార్. గుడ్ సార్ మార్నింగ్ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నిజంగా సార్ నిన్ననే నేను మీ గురించి విన్నా సార్. మీరు ఒక బాధ్యత అయినటువంటి అధికారిగా ఉన్నప్పటికి కూడా గవర్నమెంట్ జాబ్ సార్, అది మామూలు విషయం కాదు ఆ జాబ్ రావడం. అయినా కానీ మీరు ఈ వెస్టేజ్ గొప్పతనం తెలుసుకొని మీరు చాలా పనిచేస్తున్నారు సార్. అదే మీరు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ నాకైతే. నిన్న కూడా విన్నా సార్ మీరు హోమ్ మీటింగ్స్ పెట్టడం కానీ అట్లా. నిన్ననే నేను డిసైడ్ అయ్యా వాస్తవంగా. మరి సార్ అంత అలాంటి పొజిషన్లో ఉండి కూడా అలా చేస్తున్నారు, నేను కూడా చేయాలి బాగా అని నేను ఒక డెసిషన్ తీసుకున్నా. ఇంకా మీరు ఇప్పుడు చెప్పిన మాటలు ప్రతిదీ వాల్యుబుల్ సార్. అసలు చాలా అంటే మీరు బయట జాబ్ ఒక 10,000కి 5,000కి జాబ్ చేస్తుంటే వాళ్ళ మాట అయితే ఏ చెప్పినా కానీ వింటాము. మన అప్లైనర్ మన మంచి కోసం అని చెప్పని ఒక మాట చెప్పినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకోకుండా వీళ్ళు చెప్తే నేను వినేది ఏంటి అనేది ఆ మెంటాలిటీ నుంచి బయటికి రావాలి అని చెప్పారు సార్. అది చాలా మంచి వర్డ్ సార్. అది అది నిజంగా మంచిగా అందరికి అది మంచిగా తీసుకుంటే ఖచ్చితంగా జీవితం మారిద్ది సార్. అదే చాలా నచ్చింది. అంతేకాకుండా సిఎన్సి చేయకుండా ఎన్ని చేస్తుంటాం మనం అని చెప్పారు. కరెక్ట్ సార్. అది ఎవరైతే మన లైఫ్ లైనర్స్ ఉన్నారో మనం ఉన్నామో మనము చేయాలి ఖచ్చితంగా. మన లైఫ్ లైనర్స్ చేత సిఎన్సి చేయించినప్పుడే ఎవరైనా గ్రోత్ అవుతారని చెప్పారు సార్. చాలా బాగుంది అది. అలాగే మన అప్లైనరు మనకి ఒక అవకాశం అనేది ఇస్తారు, మనకి సూచనలు ఇస్తారు. కానీ మన కింద లైన్స్ అనేది వేరు. మనకి అట్లా మనం ఊరికే కూర్చుంటే కాదు, మనం కష్టపడి పని చేయాలి అనేది బాగుంది సార్. చాలా ప్రతిదీ కూడా వాల్యుబుల్ వర్డ్ సార్. నిజంగా ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి జూమ్లోకి వచ్చి మీరు మాకు ఇలాంటి సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ పల్లవి మేడం. గ్రేట్ థ్యాంక్ యూ వాయిస్. సార్. ఖచ్చితంగా మీరు డిసైడ్ అయితే ఖచ్చితంగా మీరు ఏదైతే గోల్ పెట్టి త్వరగా రీచ్ అవుతారు. సో థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ అనుష రంగారావు సార్. గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సార్. సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డిప్యూటీ ఎంఆర్ఓ బ్రహ్మయ్య సార్. ఇద్దరు ఎంఆర్ఓ సార్లు సారీ ఇద్దరు బ్రహ్మయ్య సార్లు ఉన్నారు కాబట్టి పిలవాల్సి వచ్చింది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు ఇక్కడ పోస్టర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, వాయిస్ కొంచెం డిఫరెంట్ గా రావచ్చు. పేరు సుగుణ బ్రహ్మయ్య అని ఉంది సార్. నిజంగా సుగుణాలు కలిగిన బ్రహ్మయ్య గారు. ఎందుకు చెప్తున్నానంటే సార్ ఇది హార్ట్ఫుల్ గా చెప్తున్నా నేను. మేడం పేరు మీకు ఎలా, మేడం మీ లైఫ్ లోకి ఎలా వచ్చారో తెలియదు కానీ హార్ట్ఫుల్ గా చెప్తున్నా, మీ పేరుకి కరెక్ట్ గా సెట్ అయ్యేటట్టు చెప్తారు మేడం. ఒక డిప్యూటీ ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి నిజంగా డబ్బుల కోసం అయితే వెస్టేజ్ కోసం రాడు సార్. ఎందుకంటే ఆ డిప్యూటీ ఎంఆర్ఓకి డబ్బులు కావాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. అన్అఫీషియల్ గా చెప్పాలంటే ఎలా పడితే అలా డబ్బులు సంపాదించాలి, కకృతి పడాలనే ఆలోచన ఉంటే వెస్టేజ్ లాంటి ఆపర్చునిటీ అసలు తలకెక్కదు. కేవలం నిజాయితీగా డబ్బులు సంపాదించాలి, ఇంకొకరి కష్టం నాకొద్దు,
అన్న నిజాయితీ ఉన్న వ్యక్తి అయితే మాత్రమే ఒక ఎంఆర్ఓ స్థాయి నుంచి ఈ బిజినెస్లోకి రాగలరు సార్. నేను యాక్చువల్గా మిమ్మల్ని కానీ రవికాంత్ సార్ కానీ నేను ఫస్ట్ లాస్ట్ ఇయర్ విజయవాడ ఫంక్షన్కి వచ్చినప్పుడు కిరణ్ సార్ మిమ్మల్ని పరిచయం చేశారు, రవికాంత్ సార్ని మిమ్మల్ని. అప్పటి నుంచి మిమ్మల్ని చాలా మంది చెప్తా, ఒక డిప్యూటీ ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న సార్ వాళ్ళు ఇద్దరు చేస్తున్నారని. ఎంత ఇన్స్పిరేషన్ అంటే సార్ మీరు మీలాంటి వ్యక్తులు వచ్చి చేయంగా, గ్రీన్ ఇంక్ హోల్డర్ మీలాంటి వ్యక్తులు వచ్చి వెస్టేజ్ లాంటి బిజినెస్ చేయంగా మేమెందుకు చేయకూడదు? నిజంగా టైము లేదు అని చాలా మంది ఆగిపోతుంటాం సార్. మీలాంటి వ్యక్తులు వచ్చి ముందుకొచ్చి ఒక గ్రీన్ ఇంక్ తో సైన్ చేయగలంత కెపాసిటీ ఉన్న ఒక వ్యక్తి వెస్టేజ్ లాంటి బిజినెస్ నమ్మారంటే వెస్టేజ్ పవర్ ఎంత ఉందో సార్. మీ మాటలు చూస్తుంటా, ఒంగోలు మీటింగ్ వచ్చినప్పుడు దొరుకుతుంటది మీ స్పీచ్. మీ మాటలు చూస్తుంటే మీ మాటలు ఏదో సాధించాలనే తపన కాకుండా ఒక పోరాటం కనిపిస్తుంటుంది సార్. ఒక పేదవాడు థ్యాంక్ యూ ఒక సార్. ఒక పేదవాడికి ఉన్న అద్భుతమైన అవకాశం ఇది. మీరు చాలా ఓపెన్ గా చెప్తారు సార్, అర్థం చేసుకోండి, కష్టపడండి, నమ్మండి, ఇది అద్భుతమైన అవకాశం మనకు ఉన్నది, ఇది ఒక పోరాటంలా చేయాలనే వాయిస్ మీద ఎంత గట్టిగా చెప్తారంటే ప్రతి అక్షరం చాలా డీప్ గా వింటాను సార్ మీ మాటలు నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఈ జూమ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మన టీం అందరిని ఇన్స్పైర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రంగారావు సార్. బ్రహ్మి థ్యాంక్ సార్. యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రంగారావు సో సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాయి సార్, గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి అడ్మిట్ చేసుకోండి సార్. బాబురావు సార్, టీం కడప సార్ బ్రహ్మ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ సార్. బ్రహ్మ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన పాయింట్లో మెయిన్ నిద్రపోయే వాళ్ళకి కొట్టినట్లుగా చెప్పారు సార్. నిద్రపోయి పక్కన పెట్టుకుంటా ఉంటారని చాలా మంది అలా చేస్తూనే ఉన్నారు సార్ మన టీంలో. వాళ్ళకి కొట్టినట్లుగా చెప్పారు, మెలకు వచ్చే విధంగా చెప్పారు సార్. 13 నుంచి 14 సంవత్సరాలు మీరు గవర్నమెంట్ జాబ్ లో కష్టపడితే మీకు 57,000 వచ్చింది సార్. ఓన్లీ 18 నెలలు కష్టపడితే మన వెస్టేజ్ లో 61,000 వచ్చింది సార్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సార్ మనం దేంట్లో పని చేయాలి అనేది. ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. ఇంకో పాయింట్ చెప్పారు సార్, మనం లీడర్గా మారితేనే మన కింద ఉన్న లైఫ్ లైనర్స్ లీడర్గా మార్చగలుగుతాం అని చెప్పారు సార్. ఆ పాయింట్ కూడా బాగా కనెక్ట్ అయింది సార్. ఇంకొక పాయింట్ సార్, రీల్స్ చూస్తే యూట్యూబర్కి డబ్బులు వస్తాయి, మూవీస్ చూస్తే డైరెక్టర్కి, హీరోస్కి వాళ్ళకి డబ్బులు వస్తాయి. వాళ్ళేమి లేనోళ్ళేం కాదు, వాళ్ళేమి డబ్బు లేక ఏం చేయట్లేదు, వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదించుకోవడానికి చేస్తున్నారు. మనం దేనిలో కష్టపడాలి, మనం దేనికి కష్టపడాలి, దాంట్లో కష్టపడాలి. కాబట్టి ఆ వెస్టేజ్ ఒక గొప్పతనాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మీరు చెప్పిన హాఫ్ అన్ అవర్ అయినా 40 మినిట్స్ అయినా చాలా ఎక్సలెంట్గా చెప్పారు సార్. ప్రతి వర్డ్ బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సాయి సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాయి సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ లక్ష్మణ్ సార్, బీబీ మేడం టీం ఒకసారి అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ సార్. బ్రహ్మేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ యాక్చువల్లీ మీరు చెప్పిన ఫీడ్బ్యాక్ చాలా బాగుంది సార్. తక్కువ టైంలో చెప్పినా కూడా కావాల్సిన పాయింట్స్ అనేవి మాకు రీచ్ అయ్యాయి సార్. సార్ వ్యాలిడ్ పాయింట్ ఏంటన్నట్లయితే, ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా ఉందో, సోషల్ మీడియాలో రీల్స్ చూసుకుంటూ లేకపోతే మూవీ చూసుకుంటూ ఎంటర్టైన్మెంట్ అనేది పక్కన పెట్టి మన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే సక్సెస్ వస్తుంది అనేది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. అది చాలా బాగా నచ్చింది నాకు ఫస్ట్. సెకండ్ ఏంటన్నట్లయితే, ఇప్పుడు అప్లయన్స్ మీద లేదా లీడర్స్ మీద డిపెండ్ అవ్వాలి, వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చేయాలి, వాళ్ళ ఐడి క్రియేట్ చేయాలి అనేది కూడా కరెక్ట్ పాయింట్ కాదు సార్. ఎవరైతే మన లీడర్గా కస్టమర్గా ఉన్నారో వాళ్ళే వర్క్ నేర్చుకొని కంప్లీట్గా నేర్చుకొని డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఉన్నప్పుడే సక్సెస్ అనేది వస్తుంది సార్. సో మీరు చెప్పినటువంటి తక్కువ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. సో ఈరోజు నాకు నచ్చిన పాయింట్స్ అయితే ఇవి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ ప్రభు కుమారి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్, డిప్యూటీ ఎంఆర్ఓ సార్, రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు నిజంగా మీ జూమ్ సెషన్ అనేది మాకు చాలా వాల్యుబుల్ సార్. వాల్యుబుల్ వర్డ్స్ మాకు అందించారు. మీ యొక్క స్పీచ్ సార్, నేను సింగరాయకొండలో విన్నాను, ఒంగోలులో విన్నాను సార్. చాలా ఎనర్జెటిక్గా మనకి 3 తరాలు ఇన్కమ్ ఉంది, పేద కుటుంబాలు మారాలి అని చెప్పేసి చాలా పవర్ఫుల్ స్పీచ్ ఇస్తారు సార్. అదేవిధంగా ఈరోజు జూమ్లో కూడా ఎక్సలెంట్ ఈరోజు వర్డ్స్ మీరు అందించారు సార్. నిజంగా అంటే మీరు ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఉండి మీకు గ్రీన్ హోల్డర్గా ఉంటూ
ఎంతో మంది మీ సైన్తో ఎంతో మందికి స్కూల్ విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు సార్, మీ అంత వాల్యుబుల్. ఈ రోజు వచ్చేసి నేను తోపును తురుమును కాదు, ప్రతిదీ లెర్నర్నే. నేను ఎవరైనా నేర్చుకోవాలి. అప్లైన్ అనేది ఒక అవకాశం మాత్రమే ఇస్తారు. అవకాశాన్ని పట్టుకొని మనం వెళ్ళాలే తప్పితే అప్లై రాలేదు చేయలేదని చెప్పేసి మనం ఇది ఉండకూడదు. ఒక లీడర్గా తయారవ్వాలి. ఎప్పుడైతే ఈ లీడర్గా తయారవుతారో మీ కింద లీడర్లు అనేవి వస్తారు అనేది ఈరోజు చాలా వాల్యుబుల్ అండ్ వర్డ్స్ అనేది మాకు అందించారు సార్. జూమ్లో ప్రతిదీ మాట్లాడిన ప్రతి పాయింట్ మాకు కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే చాలా అద్భుతంగా విషయాలు మీరు ఒక 20-25 మినిట్స్ మాట్లాడినా చాలా వాల్యుబుల్ మాకు ఈరోజు జూమ్ అందించారు సార్. రియల్లీ వెరీ వెరీ గ్రేట్ సార్. ఇంకా మాకు మీ జూమ్ అనేది మాకు ఇవ్వాలని, మా యొక్క జూమ్లో ఎవరైతే ఇంకా మేము చేయాలి, చూడాలి, చేద్దాం అనుకునే వాళ్ళం ఉన్నాం సార్. సో నిద్రపోతున్నట్టు నటిస్తున్నవడం కూడా ఉన్నాం సార్. అలా కాకుండా రియల్గా మనం వచ్చామంటే దీనిలో వర్క్ చేసుకొని మన జీవితాలు బాగుపడాలని చెప్పేసి ఎక్కడా లేదు, ఎక్కడ పని చేయాలో దీనిలో చూడండి అని చెప్పేసి అని కూడా చాలా రియల్గా చెప్పారు సార్. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నాన్నగారు చెప్పినట్లు నేను కూలీ, నా కొడుకు కూలీ కాకూడదని చెప్పేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగం సాధించడం చాలా కష్టం సార్. ఈరోజు ఎంఆర్ఓ పొజిషన్లో ఉండి మీకు మంచి లైఫ్ ఉన్నప్పటికీ దీనిలో మంచి ఎంతో మంది పేదవాడికి నేను మంచి చేయాలనే ఉద్దేశంతో దీనిలో వచ్చారు, చేస్తున్నారు. ఎంతో మందిని మీరు అచీవ్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. మీలాగే మేము కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మంచి అవకాశం తీసుకొని మీరు ఎలా అయితే వెళ్తున్నారో మేము కూడా లీడర్స్గా తయారు చేయాలని చెప్పేసి మీ యొక్క వాల్యుబుల్ వర్డ్స్, ప్రతి వర్డ్స్ సార్ మాకు కనెక్ట్ అయింది సార్. దాన్ని మేము అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్రభుకుమారి మేడం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కొండయ్య సార్, గుడ్ మార్నింగ్ సార్. గవర్నమెంట్ టీచర్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ కొండయ్య సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. కిరణ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ కుమార్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సార్ మార్నింగ్. డైమండ్ డైరెక్టర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రౌండ్ డైరెక్టర్ గారు. అలాగే సార్, అలాగే సుగుణ బ్రహ్మయ్య డిటి గారు గుడ్ మార్నింగ్. మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మా టీంకి ఎడంగానే జూమ్ ఇచ్చినందుకు. మీకు హెల్త్ సరిగ్గా లేకపోయినా కానీ మీ వాయిస్ బేస్ తగ్గిందంటే మీ వాయిస్ అది కాదు సార్, ఇంకా ఉంది మీ వాయిస్. సో నేను ఈ విధంగా బయటికి రావడానికి కూడా, ఈ మండలాబ్స్లో నుంచి బయటికి రావడానికి కూడా కారణమైనటువంటి వన్ ఆఫ్ ద పర్సన్ సార్ మీరు. ఎప్పుడు కూడా నన్ను కూడా తెలియదు సార్, ఎందుకు నీకు ఇది, నీ లైఫ్ మేము రెగ్యులర్ కావు, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటావు, వెళ్ళని నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు ఒక క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నానంటే మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ కూడా ఉంది సార్. దాంట్లో ప్రతి మీటింగ్కి మీరు వస్తున్నారు అని తెలిస్తే 100% మా కొత్త వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెడతాం. తర్వాత మీరు ఏమన్నా మాట్లాడకపోయినా కానీ బయట ఉన్నా కానీ, సార్ కొంచెం మీరు మాట్లాడండి సార్, కొత్త వాళ్ళు వచ్చారు సార్ అని నేనే రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను. ఎక్సలెంట్గా మీ వాయిస్ అనేది అంత పవర్ఫుల్ సార్. మీ సైన్కి ఎంత పవర్ ఉందో మీ వాయిస్కి కూడా అంత పవర్ ఉంది. కాబట్టి కొన్ని వేల మందికి ఆదర్శంగా నిలిచారు. అలాగే ఈరోజు మా జూమ్లో ఎవరైతే డిసప్పాయింట్లో ఉన్నారో, ఎవరైతే ఏంది లేని డల్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసినందుకు చాలా ప్రత్యేక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ సార్. త్వరగా విఎంసీఎం మెంబర్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్ కిరణ్ సార్. థ్యాంక్ యూ. లీడర్స్, టైం అనేది చాలా తక్కువ ఉంది. సార్ కూడా డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి 1 minute-లోనే మీ ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేయండి. సో థ్యాంక్ యూ. బాబురావు సార్, గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు బ్రహ్మయ్య సార్ చెప్పిన వీటిలో చాలా